నారాయణ శ్రీమాత్రే నమః. ఇక్కడ రామోజీపేటకు దగ్గరలో గ్రామంలో ఉన్న అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలో ఒక చక్కటి వీడియో చేయాలని అనిపించింది. అంటే ఒక మంచి సందేశం ఉన్న సబ్జెక్ట్ అండి. అట్లా కూర్చొని మాట్లాడుకుందామా? ఇప్పుడు సమాజంలో ఎన్నో వృత్తులు ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. అన్నింటితో పాటు మన మొత్తం భారతీయతను, సనాతన ధర్మాన్ని కాపాడి ఎంతోమంది వేద పండితులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ అందరికంటే కూడా కోటి రెట్లు గొప్పవాళ్ళు ఉన్నారండి. అమ్మవారి సన్నిధులనే చెప్తున్నాను. ఎవరంటే గ్రామాల్లోకి వచ్చి సేవ చేసే పురోహితులు. వారి అర్చకులు, వాళ్ళే పురోహితులు. ఎందుకంటే ఆ గ్రామానికి సంబంధించి ఆలయంలో దీపారాధన, నిత్య ధూప దీప నైవేద్యాలతో సహా చేసి ఆ గ్రామంలో ఎవరైనా పూజలో, వ్రతాలో, పెళ్లిలో ఉంటే చేస్తారు. అది అయితే కొంతవరకు ఇప్పుడు మీరు ఈ ఆలయం మీరు చూసారు కదా, సరౌండింగ్స్ మొత్తం మామూలుగానే ఉంది, అన్ని పొలాలు అవి ఇవి. ఇక్కడ ఉంది ఆలయం. మరి ఇక్కడ అమ్మవారు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. అయినా సరే ఇంత దూరంగా ప్రతిరోజు భక్తులు పోటెత్తి రారు కదండి. తప్పనిసరిగా ఎవరొకరు పూజారి ఇక్కడికి వస్తారు, ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకుంటారు, వెళ్ళిపోతారు. ప్రతిరోజు ఆయనకి ఏమన్నా ఉంటుందా? భగవంతుని దగ్గరికి రారు కదా. ఎప్పుడో ఏదన్నా ఉత్సవాలు అయితే. మరి మనం కరెక్ట్ సబ్జెక్ట్లోకి వచ్చినాం. మరి ఆయన జీవన భృతి ఎట్లా? ఇక్కడ ఉంటారు, సేవ చేస్తారు, పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడతారు కదా. ఎంత స్థిరపడ్డా ఏం చేసినా వాళ్ళ ఆర్థిక అవసరాలు తప్పకుండా వాళ్ళు చూస్తారు. కానీ ప్రతిరోజు నిత్యము వాళ్ళకు జరిగే విధానాలకు వాళ్ళకంటూ జీవితానికి కొంత అవసరాలు ఉంటాయి కదా. మరి అవసరాలు ఉండాలంటే ఎక్కడైతే గ్రామంలో సేవ చేస్తున్నారో వాళ్ళే అర్చకులు కావాలి, వాళ్ళే పురోహితులు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏముంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ గ్రామంలో తమ వంతు బాధ్యతగా, ఇదే సేవ, ఇది నిజమైన సేవ, తమ వంతు బాధ్యతగా గ్రామంలో ఉండి మా గ్రామం సుభిక్షంగా ఉండడానికి ప్రతిరోజు స్వామికి అమ్మకు సేవ చేస్తున్న ఏ అర్చకుడైతే ఉన్నాడో అతనే మాకు పురోహితుడిగా రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి కదా. సరే, ఎందుకు అనుకోవట్లేదు? దానికి కొంత కారణం ఉంది. ఏమని అంటే, ఒకప్పుడు ఈ కుగ్రామాల్లో అక్కడున్న అర్చకులు మాత్రమే స్వామివారికో అమ్మవారికో చిన్నగా ఎక్కడో ఉండేది ఆలయం, దీపం పెట్టి నైవేద్యం సమర్పించుకొని వచ్చేవాళ్ళు కదా. వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా వృత్తి ఉండేది, వైద్యమో ఏదో ఒకటి ఉండేది. ఆ సమయంలో ఏమైందంటే కొంతమంది బ్రాహ్మణులు అనుకోండి, ఇంకా వేరే అర్చకులు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చుట్టుపక్కల కొన్ని గ్రామాలను పట్టుకొని ఆ గ్రామాల్లో వాళ్ళు పెళ్లిళ్ళకు, పేరంటాలకు వాళ్ళని చేయడం అలవాటు అయిపోయింది. సంతోషమే. అప్పుడు వాళ్ళు వీళ్ళకి ఇంతవరకే ఉంది, వాళ్ళు వచ్చిన చేసిన చాలా సంతోషం, అది సంతోషం. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొద్దో గొప్ప శాస్త్రం తెలుసుకొని పాండిత్యంతో వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఒక సేవాభావంతో వచ్చి వాళ్ళకున్న వృత్తులు ఇంకేమైనా ఉంటే జాబ్స్ కూడా వదిలిపెట్టి వచ్చి వారసత్వ భావనగా కూడా వచ్చి చేస్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు వచ్చినప్పుడు అప్పుడు గ్రామంలో ఒక రకమైన మార్పు రావాలి. ఏమని, ఇన్ని సంవత్సరాలు మాకంటూ ఒక అయ్యగారు లేరు మా ఊరికి, కాబట్టి పాపం వాళ్ళు వచ్చి చేసిన వాళ్ళకి జీవితాంతం మేము రుణపడి ఉంటాం. కానీ వాళ్ళకు ఇంకో 8-9 గ్రామాలు ఉంటాయి కదా. మన గ్రామానికి వచ్చి మన గ్రామం సుభిక్షంగా ఉండడానికి సేవ చేసే అయ్యగారికి మనం పిలవాలి, వాళ్ళకంటూ జీవనాధారం ఉండాలి. మనం పిలవకుండా వేరే వాళ్ళని పిలుస్తూ ఉంటే వాళ్ళని ఎట్లా అవమానించినట్టు అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, అసలు ఇక్కడ అయ్యగారిని పక్కన పెట్టి వేరే వాళ్ళని పిలిస్తే ఏం బాగుంటుంది? ఎందుకంటే పొద్దున్న లేస్తే మంచికో చెడుకో దేనికో ఒకదానికి ఊర్లో ఉన్న అయ్యగారు తప్పకుండా పనికొస్తారు, పనికి రారన్న సమస్య లేదు కదా. ఇవన్నీ పక్కన పెట్టి ఎవరి మంచి కోసమో, ఎవరి ప్రాపకం కోసమో, లేకుంటే వాళ్ళు మెచ్చుకోవాలనో, వాళ్ళే రావాలనో అట్లా చేస్తే ఊర్లో ఉన్న అయ్యగారులకు ఏముంటుందండి? చాలా తప్పు కదా, దోషం కదా. ఇది పక్కన పెడదాం. ఇక్కడ పెద్ద మనసు వేసుకొని అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే, ఎవరైతే ఇన్ని సంవత్సరాలు చేశారో వాళ్ళు మనకు నిజంగా దైవభక్తి ఉంది, ఒక మనిషి జీవనాధారానికి మనం దెబ్బ కొట్టకూడదు అని ఎవరికైనా పెద్ద మనసుతో అనిపిస్తే వాళ్ళ దగ్గరికి ఎవరైనా తెలిసి తెలియని అజ్ఞానంతో వెళ్తారు, చేస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు వచ్చింది కదా అన్న ఒక ఉద్దేశంతో చేసినప్పుడు వాళ్ళు చెప్పాలి. ఏమని, ఇన్ని సంవత్సరాలంటే నేను చేసినాను, నాకంటే ఇంకో 5-6 గ్రామాలు ఉన్నాయి, కానీ అక్కడున్న ఆయనకైతే ఏం ఉండదు కదా. అక్కడున్న అర్చకులకి వాళ్ళ కుటుంబం కూడా ఉండాలి కదా, చక్కగా ఉండాలి కదా. అలాంటప్పుడు మీ అయ్యగారిని పిలుచుకోండి, ఆయన వచ్చి అన్నీ చేస్తారు కదా అని ఒక్క మంచి సలహా ఇస్తే ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరండి భగవంతుని దృష్టిలో కదా. ఆయన ఇచ్చే ఒక సలహా మీద ఒక గ్రామం ఆధారపడి ఉంది కదా. మరి అదంతా పక్కన పెట్టి ఏదైనా మేమే చేస్తామనంటే
ఒక కుటుంబం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది, వాళ్ళ జీవనాధారం మీద. అట్లా కాకుండా పురోహితులందరూ ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఉండాలి. కష్టం సుఖం మనుషులు పంచుకోవడం అంటే ఇదే. నేనంటూ స్థిరపడ్డా, మరి అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారు, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవడమే నిజమైన దైవత్వం అండి. మానవత్వంలో ఉంది దైవత్వం అంతా. అది పక్కన పెట్టేసి నేనే చేయాలి అనుకోవడం ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. దయచేసి పురోహితులంతా నేను ఒక బిడ్డనో అక్కో చెల్లో ఏదో అనుకోండి, ఒక అమ్మనో అనుకోండి, పెద్ద మనసుతో ఆలోచించండి. పెద్ద మనసుతో ఆలోచిస్తే నీ మాటల్లోనే భగవంతుడు ఉంటాడు. ఈ నాలుక అందుకే అంటారు కదా, మనం మంచి మాటలు మాట్లాడాలి. సరస్వతీదేవి నాలుక మీద ఆడడం అంటే ఏంటండి? విద్య ఉండడం కాదు, సంస్కారంతో నిజాయితీతో కూడిన మాటలు మాట్లాడడం అనేది నిజమైన విద్య అనిపించుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పురోహితులు ఒకసారి ఆలోచించుకోండి. గ్రామాల్లో సేవ చేయడానికి వచ్చిన అర్చకులు వాళ్ళే పురోహితులుగా ఉండాలి. వాళ్ళ కష్టమైతే వాళ్ళ సహాయకులు వాళ్ళ బంధువులను ఎవరో పిలుచుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు కదా. అట్లా ఆలోచించి అందరూ ఉంటే ప్రతి ఒక్కరికి మంచి భావన. ఎందుకంటే ఈ పౌరోహిత్యం అన్నా, అర్చకత్వం అన్నా, పాండిత్యం అన్నా ఏదైనా 10 మందికి మనం మంచి చెప్పడానికి భగవంతుడు మనకిచ్చిన విద్య, అది మనకిచ్చిన జీవితం. కానీ మనమే తప్పు ధోరణిలో ఆలోచిస్తే అది బాగుండదు కదండి. కాబట్టి తప్పకుండా ఆలోచించండి. ఏ గ్రామంలో ఎవరు ఉంటారో ఆ గ్రామాన్ని వాళ్ళని వదిలిపెట్టండి. మీకు ఇంకా చాలా ఇప్పటికే జీవితంలో స్థిరపడి ఉంటారు, వాళ్ళకు వదిలిపెడితే అప్పుడు అంత స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు కదా గురజాడ గారు. ఆ మనుషులు అందరూ సంఘటితంగా ప్రతి దాంట్లో సంఘటితంగా ఉంటే మన దేశం ఎందుకు బాగుండదండి? సౌభ్రాతృత్వం బాగుంటుంది, స్నేహభావన బాగుంటుంది, అన్ని రకాలుగా భారతీయ సనాతన ధర్మం బాగుంటుంది కదా. ఆ ధర్మానికి మనం విలువ ఇవ్వాలి, మానవత్వానికి విలువ ఇవ్వాలి కదా. సో ఇలాంటి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. తప్పకుండా ఈ వీడియో అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.